కొండవీడుకోట రెండవ రోజు ఉత్సవాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు, చదలవాడ అరవింద్ బాబు, కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొన్నారు. ఇందులో కొండవీడు ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరపాలని నిర్ణయించామని కందుల దుర్గేష్ తెలిపారు. కొండవీడు అభివృద్ధిపై డిపిఆర్ కేంద్ర ప్రభుత్వానికి పంపామని చెప్పారు. తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నారని, అయోధ్యకు పంపిన లడ్డూలో వేరే నెయ్యి వాడామని అంగీకరించాలని, ఇక దానిపై రాద్ధాంతం ఆపాలని కందుల దుర్గేష్ హితవు పలికారు. ఈ రాష్ట్రంలో ఇవాళ ఉత్సవ వాతావరణం ఎందుకుంది అంటే ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం, వీటన్నిటి వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఉత్సవ వాతావరణం ఉంది. అందుకే ఈ 18 నెలల కాలంలో అనేక ఉత్సవాలను అనేక ప్రాంతాల్లో నిర్వహించుకున్నాం. కొండవీడు లాంటి ప్రాంతం చాలా గొప్పదైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ప్రపంచం అందరికీ తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఉత్సవాన్ని ప్రారంభించారు. అది సఫలీకృతమైందనేటువంటి మాటను కూడా నేను నమ్ముతున్నాను. 2 రోజులు కూడా పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు, దీని యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. తద్వారా ఈ ప్రాంతం యొక్క ప్రాశస్త్యాన్ని బయటికి చెప్పేదానికి అవకాశం దొరుకుతుంది. అయితే దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఏదైతే మన ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులైనట్టు పుల్లారావు గారు ఒక డిపిఆర్ తయారు చేశారు. ఈ అభివృద్ధి కోసం ఇక్కడ పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయడానికి 110 కోట్లతోటి ఒక డిపిఆర్ని తయారు చేశారు. అది నిన్ననే మా డిపార్ట్మెంట్లోకి వచ్చింది. దాన్ని నేను నిన్న నా లాగిన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. నేను గట్టిగా నమ్ముతున్నాను, ఇలాంటి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్రాంతాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తిగా సహకరిస్తుంది. కాబట్టి ఈ డిపిఆర్ తప్పనిసరిగా శాంక్షన్ అవుద్ది. త్వరలోనే దీనికి ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి మా వంతు సహకారాన్ని మేము అందిస్తాం. 24 వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డూలకు వాడినటువంటి నెయ్యి, అది నెయ్యే కాదన్నారు, నెయ్యి కల్తీ జరిగిందనేటువంటిది వాస్తవం అనేటువంటి మాట రిపోర్ట్లు చెప్పినాయి. అదేవిధంగా మేము చెప్పడం మాత్రమే కాకుండా సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నటువంటి మాట. జంతు కొవ్వు కలిసిందా లేదా అనేటువంటిది వేరే విషయం, కానీ నెయ్యి కల్తీ జరిగిందనేటువంటి మాట సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారే చెప్పారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మరొక అంశం, అయోధ్యకు పంపించినటువంటి లడ్డూల్లో కూడా కల్తీ జరిగిందనేటువంటి మాట మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని వాళ్ళే ఆమోదించేశారు కూడా. ఏమంటున్నారు వాళ్ళు, మేము ఫలానా చోటు నుంచి తెచ్చామనేటువంటిది ఏదైతే చెప్పారో, ఎక్కడి నుంచో మేము నెయ్యి తెచ్చి ఆ లడ్డూలు పంపించాం అక్కడికి అనే మాట చెప్తూ, అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటి, ఆ అయోధ్యకు పంపించిన లడ్డూలు ఒక చోట నుంచి తెచ్చాం, అందులో కల్తీ లేదు, మిగతా వాటిలో కల్తీ లేదని ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఇది స్పష్టంగా మనకు కనపడతా ఉంది. వాళ్ళు చెప్పిన మాటలో ఎక్కడా కూడా కల్తీ లేదనేటువంటిది లేదు. 100% ఇవాళ వెంకటేశ్వర స్వామికి ఉపయోగించినటువంటి నెయ్యిని కల్తీ చేసి 319 రూపాయలకి క్వాలిటీ నెయ్యి, ఆవు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని తీసుకొచ్చి బోలేబాబా వాళ్ళకి ఇచ్చేసి ఆ రకమైనటువంటి కల్తీకి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడం చేసిన ప్రయత్నం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.